ప్రైజ్ అలాట్. యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీకందరికీ శుభములు కలుగునుగాక. ఈ దినం మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరందరూ కూడా ప్రతి మనవి కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, దేవుడిని అడిగినప్పుడు తప్పకుండా ఇచ్చే దేవుడని, అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటి కంటే ఆశ్చర్యకముగా ఇవ్వగల శక్తివంతుడు, సమర్థుడు అని నమ్మి మీరు ఏకీభవించినప్పుడు తప్పకుండా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత, అపవాది శక్తుల నుంచి విడుదల మీరు పొందుకుంటారు. కాబట్టి ప్రార్థనలు మీరందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మొరపెట్టండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆల్ఫా ఓమేగా అయిన దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా, పరలోకములో తండ్రి వేలాది దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఏ విధంగా మీరు కొనియాడపడుతున్నారో ప్రభువా తండ్రి, అలాగే ఈ భూలోకం అంతా కూడా నీ విశ్రాంతి దినము నేను తండ్రి సార్వత్రిక ప్రతి సంఘములో నేను కీర్తిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ నాయన తండ్రి నేను ప్రార్థిస్తూ ఉన్న ప్రతి సార్వత్రిక సంఘము ఇప్పుడే ఎత్తబడే గుంపులో సిద్ధపరిచినందుకు నీకు వందనాలయ్యా. అలాగే జీసస్ క్రైస్ట్ గ్లోరీ మినిస్ట్రీ ఎత్తబడే సంఘముగా మీరు నాయన తీర్చినందుకు నీకు వందనాలయ్యా. ఏ ఒక్కరు విడవబడకూడదు, అందరూ నీ రాజ్యంలో ఉండాలనేది నీ ప్రణాళిక, నీ చిత్తము. కాబట్టి అయ్యా, నీ పరలోక మర్మాలన్నీ మాకు బయలుపరిచి అయ్యా వెన్నెపిడలు నాయన నూరంతలుగా నాయన ఫలించుదురుగాక. నీకు స్తోత్రాలు. మంచి నేలను పడినటువంటి విత్తనాల వలె నూరంతలుగా ఫలించి ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా, అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లు నీ ప్రార్థనలో ఏకీవించి హృదయపూర్వక నీ పాద సన్నిధిలో మొరపెట్టిన ప్రతి బిడ్డకునైనా ఆయన అపవాది శక్తుల నుంచి విడుదల దయచేసి నీ ఆత్మశక్తితో నింపి నీ పరలోక మర్మాలు బయలుపరిచి అయ్యా ఏ బంధకాల్లో చిక్కుకున్నప్పటికీ కూడా, ఎలాంటి రోగ బంధకాల్లో, ఎలాంటి అప్పు బంధకాల్లో, ఎలాంటి శాప బంధకాల్లో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువా నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. అపవాది శక్తులు, చీకటి శక్తులు యేసుక్రీస్తు నామములో లయమైపోవునుగాక. అయ్యా, గర్భఫలం లేని వారికి యేసుక్రీస్తు నామములో గర్భఫలం తెరవబడునుగాక. అయ్యా, నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నీ పరలోక మర్మాలు మాకు బయలుపరిచి నీ చిత్తానుసారంగా నీకు మహిమకరంగా తండ్రి ఈ యొక్క నాతో ఉండి ప్రభువా ఈ యొక్క వాక్య మర్మాలు నాకు బయలుపరిచి నన్ను మీరుండి నాలో మీరుండి మీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ ఆత్మశక్తితో నింపి బలపరిచి అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, నీ నామానికి మహిమకరంగా ఉన్నట్లు మీరే నాలో ఉండి మాట్లాడి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దిన వాక్యాంశము మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చూద్దాం. పరలోక రాజ్యము లేదా దేవుని రాకడ ఎలా ఉంటుంది, దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ విధంగా సిద్ధపడి ఉండాలి అనేది దాని గురించి ఈ దినం మనం నేర్చుకుందాం. పరలోక రాజ్యము మత్తయి సువార్త 25:14 వచనం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఎలా ఉంటుందంట? ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుంటుందంట. అనగా పరలోక రాజ్యం అనగా దేవుని రాకడ, అలాగే ఒక మనుష్యుడు అనగా యేసు ప్రభువారి ఆ మనుష్యుడు ఆయన్ను పోల్చుకుని మనకి ఉపమాన రీతిలో బోధిస్తూ ఉన్నారు. ఒక మనుష్యుడు అనగా యేసు ప్రభువారు ప్రయాణమై తన దాసులను పిలిచి ప్రయాణమై పరలోకానికి ఆయన వెళ్ళి ఉన్నారు. వెళ్ళేటప్పుడు ఏం చేశారు? తన ఆస్తిని వారికి అప్పగించినట్లు. తన ఆస్తి అనగా ఈ భూలోక సంబంధమైనటువంటి ఆయన వరాలను, తలాంతులను మనకు అనుగ్రహించి వెళ్ళి ఉన్నారు. ఆత్మవరాలతో, ఆత్మ ఫలాలతో మనం నింపబడి ఈ భూలోకంలో దేవుని సువార్త ప్రకటించాలని, లోకమంతటికి కూడా మీరు సువార్త ప్రకటించండి అని శిష్యులకి బోధించి ఆయన ఆత్మను వాళ్ళకి సమృద్ధిగా అనుగ్రహించి వాళ్ళని ఈ లోకంలోనికి విడిచిపెట్టి ఆయన పరలోకానికి వెళ్ళి ఉన్నారు. వెళ్ళి ఏమంటున్నారు? వాళ్ళకి ఈ భూలోకంలో ఆయన ఈ శిష్యులతో పాటు ఉన్నప్పుడే ఈ యొక్క ఉపమానము చెప్తున్నారు. ఎలా ఉంటుంది మీరు తెలుసుకోండి,
మనం తెలుసుకుంటేనే కదా ఇతరులకు బోధిస్తాం. ఆయన చెప్తేనే కదా మనకు అర్థమవుతుంది, మనకు తెలుస్తుంది. కాబట్టి ఆయన పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుని కుమారుడు కాబట్టి, ఆయన పరలోక రాజ్యాన్ని చూసిన వ్యక్తి కాబట్టి, పరలోకం ఎలా ఉంటుంది, ఆయన రాకడ ఎలా ఉంటుంది సమస్తము ఎరిగినటువంటి సర్వసృష్టికర్త యేసయ్య. సర్వసృష్టికి ఆధారభూతుడు. సృష్టి నిర్మించినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో ఈ సృష్టిని స్థాపించారు. కాబట్టి కుమారుడు లేకుండా తండ్రి లేడు, తండ్రి లేకుండా కుమారుడు లేడు. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే ఈ సర్వసృష్టిని సృష్టించారు. మన రూపంలో మన పోలికలో మానవుని నిర్మించుకుందామని తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడితో చెప్పినప్పుడు, కుమారుడు మట్టిని ముద్దగా చేసి ఆ ముద్దని మానవ రూపం దాల్చి తన ఊపిరి ఆ మానవుల్లోనికి ఊది తన రూపంలో తన పోలికలోనే మానవుణ్ణి నిర్మించాడు. కాబట్టి యేసయ్యకు సమస్తము తెలుసు. ఎందుకంటే తండ్రితోనే ఉన్నటువంటి వ్యక్తి, తండ్రి మాటగా జవదాటనటువంటి కుమారుడుగా ఈ భూలోకానికి వచ్చాడు. తండ్రి మాటకు లోబడి ఆయన మనందరి పాపాలను తన భుజముల మీద మోసి లోక పాపమును మోసుకొని పో దేవుని గుర్రపిల్లగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల నుండి శాపాల నుంచి విడిపించడానికి సిలువలో మరణించి తన రక్తాన్ని మనకి క్రయధనంగా అర్పించి మనల్ని దత్తపుత్రులుగా మనల్ని చేర్చుకుని ఉన్నాడు. కాబట్టి మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అయితే దేవుని రాకడ ఎలా ఉంటుంది మీకు చెప్తాను అని చెప్పి శిష్యులకి నేర్పిస్తూ ఉన్నారు. ఎలా? అతడు ఒకనికి ఆస్తికి అప్పగించి ఒక యజమానుడు వెళ్ళాడు. ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు. అనగా ఒక యజమానుడు ఊరెళ్తూ నా ఆస్తి అంతా మీకు అప్పగిస్తున్నాను, నేను వచ్చేటప్పటికి మీరు దీన్ని ఏ విధంగా మీరు రెట్టింపు చేస్తారో అని చెప్పేసి ఇచ్చి వెళ్ళినటువంటి ఆ యొక్క యజమానుడు మళ్ళీ వస్తాడుగా. అప్పజెప్పించిన వెళ్ళినటువంటి యజమానుడు ఎలాగైతే వస్తాడో అలాగే నేను కూడా తిరిగి రానే ఉన్నాను. యజమానుడు రావడం ఎంత నిజమో అలాగే నేను కూడా రావడం అంత నిజమో అని శిష్యులకి బోధిస్తూ ఉన్నారు. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాడు. ఎలా అంటే ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చి ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడు. అనగా ఎవరి సామర్థ్యం చొప్పున వాళ్ళకి దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే ఎక్కువగా ఆశీర్వదించబడిన వారు, ఎక్కువ జ్ఞానంతో, ఎక్కువ అభిషేకంతో దేవుని సేవలో వాడపడుతున్న వారిని చూసి ఏ ఒక్కరు కూడా అసూయపడకూడదు. ఎందుకంటే ఎవరి సామర్థ్యం చొప్పున ఆయన ఇచ్చిన దానికి తగ్గట్టు ప్రతిఫలాన్ని మనము చూపించాలి. చూపించినప్పుడు ప్రతిఫలం ఆయన దగ్గర నుంచి మనం పొందుకుంటాం. నీకు చిన్న తలాంతి ఇచ్చినప్పుడు ఆ చిన్న తలాంతులోనే నువ్వు నమ్మకంగా ఉండు. నీకు ఎక్కువ తలాంతులు ఇచ్చినప్పుడు ఎక్కువ తలాంతుల్లో నువ్వు నమ్మకంగా ఉండు అని ఈ యొక్క ఉపమానం అర్థం. అయితే ఏం చేశాడు? 5 తలాంతులు ఇచ్చినవాడు ఏం చేస్తున్నాడు? 16 వచనం. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరీ 5 తలాంతులు సంపాదించాడు. 5 తలాంతులు ఇచ్చినాడు ఏం చేశాడు? వాటితో వ్యాపారం చేసి మరీ 5 తలాంతులను సంపాదించాడు. అంటే తనకిచ్చినటువంటి పని నమ్మకంగా పనిచేసి చూపించాడు. నువ్వు ఇచ్చిన 5కి నేను 5 సంపాదించాను చూడు అని చెప్పి యజమానుడికి నమ్మకంగా పనిచేశాడు. అలాగే ఈ లోకంలో మీకు నేను తలాంతులను, వరాలను, ఫలాలను మీకు అనుగ్రహిస్తాను. అది మీరు ఎలా అభివృద్ధి పొందుతారు, ఎలా ఈ లోకానికి మీరు ఈ సువార్త పనిలో ఎలా నమ్మకంగా ఉంటారు అనే దాని గురించి ఈ యొక్క ఉపమానము అర్థం అన్నమాట. అయితే ఆ తలాంతులు ఇచ్చినప్పుడు ఆ తలాంతులు మనం ఏం చేయాలి? 5కు 5 చేయాలి. 2 ఇచ్చినోడు 2 సంపాదించాడు, 2కు 2 సంపాదించాడు. 1 ఇచ్చినోడు మాత్రం ఏం చేశాడంటే యజమాని అయితే ఈ 17వ వచనం, అలాగుననే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు మాత్రం ఏం చేశాడంట? భూమి త్రవ్వి
తన యజమానిని సొమ్ము దాచిపెట్టాను. ఏం చేశాడు? 5 తలాంతులు వాడు 5 సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్నాడు 2 తలాంతులు సంపాదించాడు. 1 తలాంతు తీసుకున్నవాడు ఏం చేశాడు? భూమి తవ్వి దాంట్లో దాచిపెట్టాడు. ఎందుకు? ఆ తలాంతులను అభివృద్ధి చేయడం ఆయనకి సామర్థ్యం లేదు, సోమరితనంతో ఉన్నాడనమాట. దేవుడిచ్చిన పని మనం నమ్మకంగా మన శక్తి సామర్థ్యాలకు మించి చేసినప్పుడు దేవుడు మనకి అధిక శక్తిని, అధిక జ్ఞానాన్ని, అధిక ఆశీర్వాదాన్ని, అధిక ఐశ్వర్యాన్ని ఇచ్చి ఆయన సేవలో బహుబలముగా వాడుకుంటాడు. అందుకని వాళ్ళకి దేవుడు ఎక్కువ తలాంతులు ఇచ్చాడు, వాళ్ళు వాడబడుతున్నారు, మనకు తక్కువ తలాంతులు ఇచ్చాడు కాబట్టి మనము ఈ పని కూడా చేయడం అనవసరం, ఎందుకు, ఇది చేసినా మాత్రం మనకు ఉపయోగమే ఉంటుంది అని చెప్పి సోమరితనంతో ఉన్న వాళ్ళ గురించి ఈ ఉపమానం. సోమరితనంతో ఏం చేశాడు? భూమిలో పాతిపెట్టాడు. పాతిపెట్టింది కాకుండా మళ్ళీ ఎలా సమాధానం చెప్తున్నాడో చూడండి దేవుడికి. తవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టాను. 19వ వచనం 25-19. బహుకాలమైన తరువాత ఆ దాసులు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకున్నాను. యజమానుడు వస్తాడు. అలాగే తిరిగి రానే ఉన్నటువంటి యేసు ప్రభువుని గురించి ఉపమానం. ఆయన మనకిచ్చిన తలాంతుల్ని మళ్ళీ మనల్ని అడుగుతాడు. నీకు ఇచ్చిన తలాంతును ఏ విధంగా ఉపయోగించావు, ఏ విధంగా నువ్వు సంపాదించావు, ఎలా ఆత్మలు సంపాదించావు, ఎన్ని ఆత్మలు సంపాదించావని మనకిచ్చిన తలాంతుల్ని మళ్ళీ దేవుడు తిరిగి అడుగుతాడు. కాబట్టి దేవుని సువార్త పని కొరకు ఏర్పరచబడిన వారు భయముతోనూ భక్తితోనూ శక్తి సామర్థ్యాలు కొలది ఆయన శక్తిని, ఆయన బలాన్ని అడిగి మనము ఆయన ఇచ్చిన పని నమ్మకంగా చేసినప్పుడు ఆయన బలా నమ్మకమైన దాసుడా అంటాడు. ఈ కింద రాయబడి ఉంది చూడండి. ఆ దాసులు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకున్నా. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించుతానని చెప్పాడు. అయ్యా నాకు ఇచ్చిన 5 తలాంతులకి నేను మరి 5 తలాంతులు సంపాదించానని చెప్పి ఆ యొక్క తండ్రికి ఇచ్చాడు, యజమానుడికి. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఏమంటున్నాడు? బడా నమ్మకమైన దాసుడా, నీకు ఇచ్చినటువంటి ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను అని యజమాని సంతోషంలో నీవు కూడా పాలు పంచుకో అని అతనితో చెప్పాడు. అంటే బడా నమ్మకమైన దాసుడా అనిపించుకునేటటువంటి సేవ మనం చేయాలి. అంతేకాని మనం ఇతరులు చూసి అసూయపడుతూ సోమరితనంతో ద్వేషాలు కక్షలు కలిగి వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనము విమర్శిస్తూ మన యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ దేవుడు వచ్చినప్పుడు మనము ఏమి లెక్క చెప్పాలి అనేటటువంటి అజ్ఞానంలో చెప్పాలి కాబట్టి మనం భయంతో భక్తితో ఉండకుండా అజ్ఞానంలో సోమరితనంతో ఉంటే ఎప్పుడు వస్తాడో తెలియదు, దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, మన మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. దేవుడు రాకడ ఆలస్యం అవ్వచ్చు కానీ మన మరణము ఎప్పుడు వస్తుందనే మనకు తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు మరణించినా ఆయన ఎప్పుడు వచ్చినా మనం ఎలా ఉండాలి? మనకిచ్చిన పని నమ్మకంగా చేస్తూ ఆయన పనిలో నమ్మకంగా ముందుకు సాగుతూ భయము భక్తితో వణకుతో ఆయన పని మనం చేసినప్పుడు మనం బలా నమ్మకమైన దాసుడా, నీ కొరకు తండ్రి ఇచ్చినటువంటి అనేకమైన వాటి మీద నమ్మకంగా పనిచేసావు, కొంచెం దాంట్లో నమ్మకంగా చేసావు కాబట్టి నీకు యజమానుడు అనేకమైన వాటి మీద నియమించెను. తండ్రి అయినటువంటి దేవుడు నీకు అనేకమైన వాటి మీద నిన్ను నియమించదను, యజమాని సంతోషంలో పాలు పొందుము. యజమానుడు అనగా తండ్రి అయినటువంటి దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి బహుమానాలను, ఆ యొక్క పరలోక గృహాలను మనం బంగారు గృహాల్లో బంగారపు వీధుల్లో ఆయనతో పాటు దేవదూతల వలె మనము స్తుతిస్తూ ఆయనతో పాటు ఉండేటటువంటి ధన్యత మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి పాలు పొందుకో. తండ్రి అయినటువంటి దేవుడు నీకు అనుగ్రహించినటువంటి సమస్తంలో మాతో పాటు నీవు కూడా ఉంటావు, దాంట్లో నువ్వు కూడా పాలు పంపులు పొందుకో, అంటే మాతో పాటు నువ్వు కూడా సంతోషించు అని చెప్తాడు. కాబట్టి మీరు నమ్మకంగా ఉండండి అని యేసుప్రభు వారు చెప్తున్నారు. అతనితో అలాగే 22వ వచనం,
అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించుతానని చెప్పాను. అతనితో కూడా అదే అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు 2 తలాంతులు ఇచ్చావు కదా, ఈ 2కి 2 సంపాదించాను నేనని చెప్పి ఇచ్చినప్పుడు ఆ యొక్క యజమానుడికి ఎంత సంతోషం ఉంటుంది. నేను ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా పనిచేసావు కాబట్టి బడా నమ్మకమైన మంచి దాసుడా, తండ్రి పనిలో నువ్వు ఏమంటున్నాడు, తలాంతులు తీసుకున్నవాడు 2 తలాంతులు సంపాదించింది అనేను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను. మనం ఎప్పుడైతే ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉంటామో అనేకమైన వాటి మీద ఆయన మనకి సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు, అనేకమైన వాటి మీద నియమిస్తాడు, అనేకమైన పనులు మనకు అనుగ్రహించి ఉన్నతమైన స్థితిలో ఉంచి అనేకమైన వాటి మీదకి మనకి అధికారము సామర్థ్యము ఇచ్చి మనల్ని వాడుకుంటాడు ఈ లోకంలో. నీ యజమానుని సంతోషంలో పాలు పొందుకో. యజమానుడు అనగా తండ్రి అయినటువంటి దేవుడు అని మనం తెలుసుకున్నాం అని అతనితో చెప్పాను. 24వ వచనం, తరువాత 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయువాడువును, చల్లని చోట పంట కూర్చుకునేవాడువునైనా కఠినుడవని నేను ఎరుగుదును. ఏమంటున్నాడో చూడండి, విత్తని చోట కోయువాడువును, చల్లని చోట కూర్చుకునేవాడు. విత్తని చోట కూర్చుకుంటున్నా అంటే విత్తకపోయినా సరే నీకు ఆ యొక్క సమృద్ధి కావాలి, నీకు పంట కావాలి. చల్లకపోయినా సరే నువ్వు కోసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు, కూర్చుకోవడానికి. చల్లకపోతే ఎట్లా వస్తుంది? కానీ నువ్వు విత్తకపోయినా చల్లకపోయినా నువ్వు పంట కావాలని ఆశిస్తావు, నువ్వు అలాంటి కఠినుడివి అని చెప్పి తండ్రినే ఆ యొక్క యజమానుడికే మళ్ళీ తిరిగి సమాధానం చెప్తున్నాడు. అతను సంపాదించకపోయాడు. ఎప్పుడు కూడా తప్పు చేసిన వాళ్ళే ఇలాంటి సమాధానాలు చెప్తారు, నమ్మకంగా ఉన్నవాళ్ళు ఏమి చెప్పరు. ఏమంటున్నాడు, చెయ్యకపోయి తన సోమరితనాన్ని ఎక్కడ చెప్తాడో, సోమరితనంతో ఎందుకున్నావని అంటాడని తిరిగి నువ్వే కఠినుడివి, చల్లని చోట నువ్వు కూర్చుకునేవాడుని, విత్తని చోట కోయువాడుని, కాబట్టి నువ్వు ఇంత కఠినుడువని లేదా నువ్వు పిసినారివాడువని నేను ఏం చేశాను, నేను ఏం ముట్టుకోలేదు, నువ్వు ఇచ్చినట్టు నేను ఆ యొక్క గొయ్యి తీసి గోతులో కప్పి పెట్టానని సమర్థించుకుంటున్నాడు. సోమరితనంతో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి గురించి మనం నేర్చుకుంటున్నాం. 1 తలాంతు ఇచ్చినాడు ఏం చేశాడు, కప్పి పెట్టాడు. 5 ఇచ్చినాడు 5 సంపాదించాడు. 2 ఇచ్చినటువంటి తలాంతులు తీసుకున్నవాడు 2 సంపాదించాడు, 2కి 2. అందుకే ఎక్కువ సామర్థ్యం ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ లోకంలో ఆశీర్వదించబడి సువార్త సేవలో ముందుకు సాగుతున్నారు. అనేక సంఘాలు కడుతున్నారు. అనేక విధాలుగా సేవ విజృతంగా దేవుడు వాళ్ళకి అభిషేకాన్ని ఇచ్చి ఆశీర్వాదాన్ని ఇచ్చి వాళ్ళు నమ్మకంగా కష్టపడి పనిచేస్తున్న వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. వాళ్ళను చూసి అనేక మంది ఏం చేస్తున్నారు, అసూయలతో కక్షలతో అనేక విధాలుగా ఆ యొక్క దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నారు. దేవుడి బిడ్డలని అవమానపరుస్తూ అనేక విధాలుగా దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నారు. అంటే అన్యులకి మిమ్ముని బట్టే కదా నా నామం అవమానపరచబడుతుంది అంటున్నాడు. అంటే ఈ బైబిల్ వాక్యం అర్థం కాక, బైబిల్ వాక్యాన్ని చదివిన గ్రహించక అపవాది బంధకాల్లో బంధింపబడి సాతాను శక్తులతో నింపబడి ఏం చేస్తున్నారు, లోకానుసారంగానే ఆలోచిస్తున్నారు తప్ప వాక్యానుసారంగా ఆలోచించకుండా అనేక విధాలుగా ఆ యొక్క ఆశీర్వదించబడిన వారిని చూసి అసూయలతో ద్వేషాలతో అపవాది శక్తులతో నింపబడి వాళ్ళు దేవునామాన్ని అవమానపరుస్తున్నారు. కాబట్టి వారు బహుమానాలు పొందుకోక వాళ్ళ శిక్షను పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు సోమరివాడు కాబట్టి అతను పని చేయకుండా ఉన్నది కూడా గోతులు పెట్టాడు. నాకు ఈ సామర్థ్యం ఎక్కడ సరిపోద్ది, కొంచెంతో నేను ఏం చేస్తాను అని చెప్పి ఆ గోతులో కప్పిపెట్టాడు. అలా కాకుండా ఏం చేయాలి, ఆ ఇచ్చిన తలాంతు అతను చేయకపోయినా ఇతరులకు సహాయపడి చేయగలిగిన వాళ్ళకి వెళ్ళి తన వంతు తను సాయం చేసి ఆ యొక్క సేవలో ముందుకి నడిపించాలి, అభివృద్ధి పదవులోనికి నడిపించాలి. తను ఎంత చేయగలడో తన సామర్థ్యం ఏదో తను తెలుసుకుని ఉన్న సామర్థ్యంతోనే తను చేయగలిగింది చేయాలి. అంతేగాని 5 ఇచ్చినాడు 5 చేశాడు నువ్వెందుకు చేయలేదని దేవుడు అడగడు. ఎందుకంటే తనకి ఎంత తలాంతు ఇచ్చాడో దేవుడికి తెలుసు. కాబట్టి
నువ్విచ్చిన తలాంతులో నువ్వు ఆశీర్వదించబడు అన్నాడు. అందుకని ఎంత చిన్న సేవ, పెద్ద సేవ, ఎక్కువ ఆత్మలు ఉన్నాయా, తక్కువ ఆత్మలు ఉన్నాయా, పెద్ద మందిరం ఉందా, చిన్న మందిరం ఉందా, ఇవన్నీ దేవుడు చూడడు. నువ్వు నీకు ఇచ్చిన పనిని ఎలా చేస్తున్నావు, నువ్వు నమ్మకంగా చేస్తున్నావా లేదా, నువ్వు చిన్న దాంట్లో నీ వంతు నువ్వు కష్టపడి నువ్వు నమ్మకంగా ఉండు. పెద్దవాళ్ళకి ఎలా అయితే బహుమానాలు ఇస్తాడో అలాగే నీకు కూడా అదే బహుమానాలు నువ్వు పొందుకుంటావు. కానీ నీకు తక్కువ ఇచ్చి ఎక్కువ అడిగే దేవుడు కాదు. కాబట్టి నీకు ఏ తలాంత్ ఇచ్చాడో నీకు ఇచ్చిన తలాంత్ని నువ్వు ఉపయోగించి దేవుడి కొరకు నమ్మకంగా పనిచేయి. అంతేకాని నువ్వు దేవుడికే సమాధానం చెప్పేవారుగా ఉండకూడదు. నువ్వు విత్తని చోట కోయువాడువు, కోయిన చోట కూర్చుకునేవాడువు అని చెప్పి అంటున్నాడంటే దేవుణ్ణి అనగలిగేటటువంటి సామర్థ్యం మానవుడికి ఉందా? మట్టి కుమ్మరిని ప్రశ్నించగలదా? మట్టి ముద్ద కుమ్మరికి లోబడాలి, ఆయనకు నచ్చినట్టు తయారు చేస్తాడు, నచ్చిన వస్తువును తయారు చేస్తాడు. కాబట్టి మట్టి కుమ్మరికి లోబడాలి. అలాగే మనము మట్టి ముద్దలం కాబట్టి దేవునికి మనం లోబడాలి. కానీ దేవునికే మనము సమాధానం చెప్పేవారుగా, దేవుని ప్రశ్నించేవారుగా విశ్వాసి కానీ ఏ ఒక్కరూ ఉండకూడదు. అలాగే దైవ సేవకులు కూడా ప్రశ్నించేవారుగా ఉండకూడదు. ఇచ్చిన పనిని, నీకెంత పని ఇచ్చాడు, నీకే సామర్థ్యం ఇచ్చాడు, నీకే తలంత ఇచ్చాడు దేవుడికి తెలుసు, నీకు తెలుసు. నీవిచ్చిన తలాంతను నమ్మకంగా పనిచేయి. నాకన్నా ఎక్కువ ఆశీర్వదించబడ్డారు, నాకన్నా ఎక్కువ బోధిస్తున్నారు, నాకన్నా ఎక్కువగా పాటలు పాడుతున్నారని ఇతరులను చూసి నువ్వు అసూయపడుతూ నీకున్న తలాంతను కూడా నువ్వు కప్పి పెట్టేసుకునే వాళ్ళ ఉండకుండా నీకున్న తలాంతుని నువ్వు చెయ్యి. నమ్మకంగా చేసినప్పుడు దేవుడు చూస్తున్నాడు నువ్వు చేసే పనిని, మనుషులు కాదు. మనుషులు చూడాలని, మనుషులు మెచ్చుకోవాలని, మనుషులు ఏదో నన్ను హేళన చేస్తారని భయపడకుండా నీకు ఏ తలాంత్ ఇస్తే ఆ తలాంత్ని దేవుని కొరకు వాడినప్పుడు, నువ్వు నమ్మకంగా పనిచేసినప్పుడు దేవుడు తగిన సమయంలో బహుమానాలు ఇస్తాడు. బహుమానాలు అనగా పరలోక రాజ్య వారసులుగా చేసుకొని మనల్ని ఆయనతో పాటు ఉన్నతమైన స్థితిలో ఉంచి ఆయన జీవకిరీటాన్ని మనకి అనుగ్రహిస్తాడు. బడా నమ్మకమైన దాసుడా అని దేవుని నోటితో అనిపించుకోవడం అనేది ఎంత ధన్యత. మనము అందరిలాగే పరలోక రాజ్యంలో రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యంలో ఉంటారు. అల్పుల వలె కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో దేవుడు మనకి బడా నమ్మకమైన దాసుడా అని మనకి జీవకిరీటాన్ని ఇచ్చి మనల్ని సంతోషపరుస్తాడు. దానికోసం సువార్త పనిలో మనం నమ్మకంగా ఉండాలి. దేవునిచ్చిన పనిని మనం నమ్మకంగా చేయాలి. కానీ మనుషులు మెచ్చుకోవాలని, మనుషులు చూడాలని, లేదా మనుషులు మనల్ని హేళన చేస్తారని ఉండకుండా మనకి ఏ తలాంత్ ఇస్తే ఆ తలాంత్ని దేవుడి కొరకు వాడబడడం అనేదే ఈ యొక్క ఉపమానానికి అర్థం. అయితే ఇంకా చూద్దాం మనం. ఆ తరువాత ఒక తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయువాడుని, చల్లని చోట పంట కూర్చుకునేవాడునై కఠినుడవని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని. ఇదిగో నీది నువ్వు తీసుకో అని చెప్పేస్తున్నాడు. నువ్వు ఇచ్చావు కదా, ఇది నువ్వు తీసేసుకో. నేను భయపడ్డాను, నువ్వు పిసినారోడివి, నువ్వు కఠినుడివి, విత్తని చోట కూర్చుకుంటావు, కోయిన చోట నువ్వు కూర్చుకుంటావు, విత్తని చోట నువ్వు కోయువాడువు కాబట్టి నేను భయపడి ఆ యొక్క గోతులు కప్పెట్టాను అన్నప్పుడు దేవుడు ఏ సమాధానం చెప్తున్నాడో మనం చూద్దాం. అందుకు అతని యజమానుడు ఏమంటున్నాడు, వానిని చూసి సోమరివైన చెడ్డదాసుడా, అంటే సోమరివైన చెడ్డదాసుడు, చెడ్డ తలంపులు, సోమరి ప్లస్ చెడ్డవాడు. ఎలా చెడ్డవాడయ్యాడు? అతను చేసింది తప్పు, తన తప్పును కప్పుపుచ్చుకుంటూ దేవుణ్ణే అవమానపరుస్తున్నాడు, దేవుణ్ణే తప్పు పడుతున్నాడు. కాబట్టి సోమరివి ప్లస్ చెడ్డదాసుడివి. సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనివాడనని నువ్వు ఎరుగుదువా? నా గురించి నువ్వు ఎరుగుదువా? నీవు నాకు తీర్పు తీరుస్తావా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసుకొని 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి. చూసారా, నేను విత్తన చోట కూర్చుకునేవాడిని అన్నప్పుడు నేను కఠినుడిని అంటున్నావు. సోమరువైన చెడ్డదాసుడా, నేను అలాంటి వాడిని నీకు తెలిసినప్పుడు అది నువ్వు
షావుకారు దగ్గర పెట్టలేకపోయావా? నాకు వడ్డీతో తీసుకునేవాడిని. నువ్వెందుకు భూమిలో దాచిపెట్టావు? భూమిలో దాచిపెడితే అది ఏమన్నా మొక్క మొలుస్తుందా? అది విత్తనమా? బంగారము వెండి ఇచ్చాడు తలాంతులు. అక్కడ 34 కిలోగ్రాములు ఉంటుందని అక్కడ రాయబడి ఉంది. అయితే అంత బంగారం తీసుకెళ్ళి గోతులో కప్పెట్టాడు. ఆ కప్పి పెట్టే బదులు షావుకారుల దగ్గర పెట్టుంటే నేను వడ్డీతో తీసుకునేవాడిని కదా. అంటే అర్థం ఏంటంటే అప్పు ఇవ్వకూడదని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. దానికి అర్థం ఏంటంటే నువ్వు చేయలేకపోయినప్పుడు నువ్వు చేయగలిగింది చేసేవాళ్ళకి నువ్వు సహకరించు. ఏ విధంగా సహాయపడగలవు, నీకున్న తలాంతని ఏ విధంగా వాడబడగలవు, వాడబడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు సహాయం చేయి. నీ వంతు నువ్వు చేసినప్పుడు దేవుడు నువ్వు నమ్మకంగా చేసావు కాబట్టి తగిన బహుమానం నీకు ఇస్తాడు. దైవ సేవకులకి ఎంతైతే బహుమానం ఇస్తాడో నువ్వు చేసిన దానికి కూడా దేవుడు అంతగా ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన తలాంతు కాబట్టి, ఆ తలాంతు నువ్వు నమ్మకంగా వాడేవు కాబట్టి, అది చిన్న తలాంత పెద్ద తలాంత అది ఎంత అనేది దేవుడు చూడ్డు. దేవుడు ఇచ్చిన దాంట్లో మనము నమ్మకంగా పనిచేస్తున్నామా లేదా అదే చూస్తాడు. అందుకని పెద్ద దైవ సేవకుడు, చిన్న దైవ సేవకుడు, పెద్ద మందిరం, చిన్న మందిరం, చిన్న సంఘం, పెద్ద సంఘం అనుకుంటూ మనం టైం అంతా వీటి కోసం హెచ్చించకుండా దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని కొరకే మనం వాడబడాలి. దేవుని కోసమే మనం పని చేయాలి. దేవుని ఆశీర్వాదాల కోసం మనం ఎదురు చూడాలి తప్ప ఈ లోక ఘనత కోసం, ఈ లోకంలో పేరు కోసం, ఈ లోకంలో మనం ఏదో పెద్ద గొప్పవారిగా ఉండాలని, ఈ యొక్క లోకంలో ఘనత పొందుకోవాలని మనం లోకం కొరకు చేసినట్లయితే ఏం చేస్తాము? మనం ఉన్నది కూడా కోల్పోతాం. మనం లోకం కోసం, మనుషుల కోసం కాకుండా మనకిచ్చిన దేవుడు ప్రతి తలాంతును, ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి వరాలను, ఫలాలను, తలాంతు అనగా ఆ యొక్క దేవునిచ్చినటువంటి అభిషేకము, అలాగే వరాలు, ఫలాలు. నీకే తలాంతు ఇచ్చాడు. నువ్వు వాక్యాన్ని ప్రకటించగలవా? లేదా వాక్యాన్ని నువ్వు చదవగలవా? వాక్యాన్ని నువ్వు ప్రకటించగలవా? లేదా ప్రార్థన చేయగలవా? లేదా నువ్వు సంఘంలో ఏ పనికి నువ్వు ఉపయోగపడుతున్నావు? సంఘంలో ఏ విధంగా నువ్వు ఉపయోగపడుతున్నావు? నీకే తలాంతు ఇచ్చాడు. ఏ తలాంతు ఇచ్చినప్పటికి కూడా నువ్వు నమ్మకంగా చేసినప్పుడు ఆ నమ్మకానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. కానీ నువ్వు ఉన్న తలాంతు కూడా ఎవరేమనుకుంటారో, ఎవరు చూస్తారో, ఎందుకు వచ్చింది నాకు అనేసి మౌనంగా ఉండిపోతే దేవుడు ఏమంటున్నాడు? సోమరివైన చెడ్డదాసుడా అంటున్నాడు. మనము సోమరిలాగా, చెడ్డదాసులాగా మనం ఉండకుండా బడా నమ్మకమైన మంచి దాసురాలా అనిపించుకునేటటువంటి ధన్యతను మనం కలిగి ఉండాలి. అందుకని మనకిచ్చిన తలాంతని, మనకి ఇచ్చిన సామర్థ్యం కొలది వాడబడాలి దేవుని కొరకు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కింద ఏమంటున్నాడంటే 30వ వచనం, 29వ వచనం, 25, 29వ వచనం. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. కలిగిన ప్రతివానికి ఏమవుతుందంట? ఇయ్యబడుతుంది. అంటే 5 ఇచ్చిన వాడికి 5 ఎలాగైతే సంపాదించాడో 5 సంపాదించాడు కాబట్టి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఏమంటున్నాడు? ఆ ఒక్కటి కూడా 5 తలాంతుల వాడికి ఇయ్యి అని చెప్తున్నాడు. చూడండి, ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 28వ వచనం, ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి. అనగా నీకు ఇచ్చినటువంటి తలాంతు నువ్వు నమ్మకంగా వాడబడకపోతే ఏం చేస్తాడు? నీకున్న తలాంతు కూడా ఎక్కువగా ఎవరైతే నమ్మకంగా పనిచేస్తున్నారో 5కు 10 సంపాదించినటువంటి ఆ యొక్క నమ్మకంగా పనిచేసినటువంటి వానికి ఆ తలాంతు కూడా తీసిచ్చేస్తాడు. అందుకని నీకు ఇచ్చిన తలాంతు నువ్వు నమ్మకంగా పనిచేసినప్పుడు నీ దగ్గర నుంచి తీసివేయబడకుండా నువ్వు బడా నమ్మకమైన దాసురాలా అనిపించుకోవాలి. కానీ నీ దగ్గర నుంచి తీసివేసి వేరొకరికి ఇచ్చేసేటటువంటి పరిస్థితిలో ఉండకూడదు. ఏ దైవ సేవకుడైనా నీకున్న ఏ తలాంతైనా నువ్వు విశ్వాసిగానే ఉండొచ్చు, లేదా పరిచర్యలో, దేవుని పరిచర్యలో ఏ పనైనా చేయొచ్చు, లేదా సువార్త ప్రకటించేవాడు అవ్వచ్చు, లేదా ఆ యొక్క వర్షిప్లో పాటలు పాడుతూ ఉండొచ్చు, వర్షిప్లో నువ్వు ప్రార్థనతో నడిపించేవాడు అవ్వచ్చు. ఏ విధమైనటువంటి పని నీకు ఇచ్చినా కానీ నమ్మకంగా పనిచేయాలి. నువ్వు చేయలేనప్పుడు ఇతరులకు సహాయపడాలి. అంతేకాని భూమిలో కప్పిపెట్టి నేను సోమరితనంతో ఉంటాను, నా తలాంతు నేను ఎందుకులే చేయడం, నన్ను చూసి ఎవరు హేళన చేస్తారో, ఎందుకు వచ్చింది
అందరిలాగే నేను మౌనంగా ఉంటాను అని మనము దాచిపెడితే ఏం చేస్తాడు, ఉన్న తలాంతు కూడా దేవుడు మన యొద్ద నుండి తీసివేస్తాడు. అటువంటి స్థితికి మనం రాకుండా మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి, మనకిచ్చినటువంటి అభిషేకాన్ని, మనకిచ్చిన వరాలను, ఫలాలను దేవుని కొరకు వాడబడాలి. వాడబడినప్పుడు దేవుడు నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని దేవుడు మనకి అనుగ్రహించి పరలోక రాజ్యంలో మనకి స్థానాన్ని ఇచ్చి, మనకి బలా నమ్మకమైన దాసుడా, దాసురాలా అని మనల్ని పిలుస్తాడు. అంతకన్నా ధన్యత ఏం కావాలి మనకి ఈ లోకంలో? ఈ లోకంలో ఏమున్నా మనతో రాదు, ఎవరు మనతో రారు, ఈ ధనం మనతో రాదు. కానీ పరలోక రాజ్యంలో ఆయనతో పాటు మనం ఉన్నప్పుడు బడా నమ్మకమైన దాసుడా, దాసురాలా అనిపించుకునేటటువంటి ధన్యత మనకి కలిగింది అంటే ఇంక ఈ లోకంలో మనకి ఏం కావాలి? దానికోసమే మనం జీవించాలి. కానీ ఈ లోకం కోసం, లోకంలో ఘనత కోసం, లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం, ఈ లోకంలో ధనం సంపాదించాలని ఎలాంటి ఆశ మనకు లేకుండా ఇచ్చిన పని మనం నమ్మకంగా చేసుకుంటూ పోతే దేవుడు మనకు తగిన సమయంలో మనకి సమస్తము కూడా అనుగ్రహిస్తాడు. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. కలిగిన వారికి ఇంకా ఇస్తాడు. అంటే నమ్మకంగా ఉన్నప్పుడు ఇంకా సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. లేని వారి యొద్ద నుండి వానికి కలిగినది కూడా తీసివేస్తాడు. ఆ కొంచెం కూడా లేకుండా తీసివేస్తాడు అనమాట. ఇచ్చినప్పుడు మనం నమ్మకంగా పని చేయనప్పుడు వేస్ట్ కదా నీకున్నది, ఇది నేను వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళన్నా ఉపయోగించుకుంటారు కదా అని ఉన్నది కూడా తీసివేస్తాడు. కాబట్టి మనకిచ్చిన తలాంత నమ్మకంగా పనిచేయాలి. కానీ తీసివేయబడేటటువంటి స్థితిలో ఏ ఒక్కరు కూడా ఉండకూడదు. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉన్నాడు. తీసివేయడమే కాకుండా ఎంత శాపగ్రస్తమైనటువంటి జీవితం అండి. ఏమంటున్నాడు 30వ వచనం, ఆ పనికిమాలిన దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడు, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుతూ ఉంటుంది. నమ్మకంగా పని చేయకపోతే మనకి జీవకిరీటాన్ని కోల్పోవడమే కాదు, తలాంతం కోల్పోవడమే కాదు, నిత్య నరకానికి కూడా మనము తోసివేయబడతామని ఇక్కడ మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు. అంటే వెలుపటి పనికి మాలిన దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడు, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుతా ఉన్నది. వెలుపటి చీకటి అనగా ఏడుపును పండ్లు కొరకట ఎక్కడ ఉంటుంది? నిత్య నరకాగ్నిలో. నిత్య నరకాగ్ని అనగా మండుతూ ఎప్పుడు నిత్యము మండుతూనే ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎలా ఉంటుందంట? ఏడుపు పండ్లు కొరుకుట. పండ్లు కొరుక్కుని అయ్యో ఏంటి శిక్ష, ఏంటి మంట, ఏంటి ప్రభువా అని అక్కడ మనకి విడుదల ఉండదు. పండ్లు కొరుకుట, ఏడుపు ఉంటుంది. అందులో వేసేయండి పనికి మాలిన దాసుని అంటున్నాడు, వెలుపటి చీకటిలోనికి వేసేయండి అంటున్నాడు. అలాంటి స్థితిలో ఎవరైనా ఉంటే కనుక నీకు ఇచ్చిన తలాంతు నువ్వు వాడకుండా సోమరిగా ఉన్నట్లయితే కనుక ఈ దినమే నువ్వు మనసు మార్చుకుని ప్రార్థించి, ప్రభువా నీవు ఈ లోకంలో నన్ను ఎందుకు పంపించావు, నా పట్ల నీ చిత్తం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, నేనేం చేయాలి ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం మోకరించి, దేవుని సన్నిధి అనగా మనం ఉన్న పలంగా ఎక్కడుంటే అదే దేవుని సన్నిధి. నీ హృదయమే నా ఆలయం అంటున్నాడు. హృదయంలో ఉన్న దేవుణ్ణి మనము మోకరించి ప్రార్థించినప్పుడు మనకి బయలుపరుస్తాడు. మనకిచ్చిన వరాలను తలాంతులు ఏంటో మనకి బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు అది నమ్మకంగా మనం పని చేయాలి. అంతేకాని ఇతరులు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని మనం మనుషులకు భయపడితే ఎక్కడికి వెళ్తాం? మనము నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారని ఉంది. ఆ పనికిమాలిన దాసుని వెలుపటి చీకట్లోకి త్రోసివేయండి, అక్కడ పండ్లు కొరుకుటయు ఏడ్పు ఉంటుందని యేసుప్రభు వారు చెప్తున్నారు. అలాంటి స్థితిలో ఎవరైనా ఉంటే కనుక ఈ వాక్యం విన్నటువంటి వారు మీకు ఇచ్చిన తలాంతుని నమ్మకంగా దేవుని కొరకు వాడండి. వాడినప్పుడు దేవుడు బలా నమ్మకమైన దాసుడా, దాసురాలా అని మనల్ని పిలిచి ఆయనతో పాటు మనల్ని పరలోక రాజ్యంలో ఆయన మన కొరకు దాచి ఉంచినటువంటి సమస్తము కూడా ఆయనతో పాటు ఉండేటట్లు, ఆయనతో పాటు మనం అనుభవించేటట్టుగా
యేసు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేసుకుంటాడు. కాబట్టి మనం నమ్మకంగా ఇచ్చిన పని నమ్మకంగా పని చేయాలని ఈ ఉపమానం ద్వారా మనం నేర్చుకున్నాం. అందుకని ఉన్న తలాంతును నువ్వు ఎలా వాడుతున్నావు, నీకు ఇచ్చిన తలాంతు ఏంటి అని తెలుసుకోవాలంటే మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు. ప్రభువా, నన్ను ఈ లోకానికి పంపించావు, నా పట్ల నీ చిత్తం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, నేను ఇంతకాలం వ్యర్థంగా నా కోసమే నేను జీవించాను, నాకు నువ్వు ఇచ్చిన తలాంతులన్నీ నేను కప్పిపెట్టేశాను ఇంతకాలం, ఇంకా ఈ మిగిలిన జీవితమైనా తండ్రి నాకు బయలుపరచు, ఈ మిగిలిన జీవితంలో అయినా నీ కొరకు నేను వాడబడాలని ఉంది ప్రభువా, నాకు సహాయం చేసి నాకు ఇచ్చిన తలాంతులు నీ కొరకు వాడబడేటటువంటి స్థితిలో నన్ను ఉంచు ప్రభువా, అట్టి కృపతో నింపు, అట్టి జ్ఞానంతో నింపు, అట్టి ద్వారాలు తెరవండి ప్రభు అని మనం అడిగినప్పుడు తప్పకుండా తెలియకుండానే ఒక్కొక్కటి మనకి తప్పించి అపవాది బంధకాల నుంచి, కుటుంబ బంధకాల నుండి, సమస్యల నుంచి విడిపించి మనల్ని దేవుని కొరకు వాడుకుంటాడు. పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేసుకున్న విధంగానే మన ద్వారా అనేక మందిని దేవుని మార్గంలో నడిపించినప్పుడు బడా నమ్మకమైన దాసురాలా అని దేవుడు పిలుస్తాడు. ఆ పిలుపు కోసం మనం ఈ లోకంలో జీవించాలి. కానీ ఈ లోక ఘనత కోసం, ఈ లోకంలో ధనం కోసం, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం, ఈ లోకంలో అవమానపరచబడతామో మనకెందుకు అనుకుంటూ ఇంకా మనం వ్యర్థంగా గడిపినట్లయితే ఆ యొక్క ఒక తలాంత తీసుకున్న ఆ యొక్క వ్యక్తి ఎలాగైతే గోతులో కప్పిపెట్టి నువ్వు విత్తన చోట కూర్చుకునేవాడివి, కోయిన చోట కూర్చుకునేవాడివి అని ఎలా అయితే దేవుణ్ణి కఠినుడు వినువు అని ఎలా అయితే అన్నాడో ఆ స్థితిలో ఉండకుండా మనము బడా నమ్మకమైన దాసుడు అనిపించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆయన ఇచ్చిన తలాంతిని దేవుని కొరకు వాడాలి. నమ్మకంగా ఆయన ఇచ్చిన పనిని నమ్మకంగా మనం చేయాలి. కాబట్టి ఏ సోమరితనంతో అయితే ఇంతవరకు బంధింపబడి ఉన్నారో అలాంటి వారందరూ కూడా ఈ వాక్యం విని విడుదల పొందుకొని ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించి, ప్రభువా నాకు బయలుపరచు, నేను నీ కొరకు వాడబడాలనుకుంటున్నాను, నేనేం పని చేయాలి, నీ కొరకు ఏ విధంగా నేను చేయాలి, నీకు ధనముందా, దేవుని మందిరం కట్టు, లేదా సువార్త పనిలో పాలుపంపులు పొందుకో, సువార్త పనికి సువార్తికులు పంపించు, నీకు ధనము లేదా సువార్త పనిలో పాలుపంపులు పొందు, నీకు పాటలు పాడే వరం ఉందా పాటలు పాడు, ప్రార్థన చేసే వరం ఉందా ప్రార్థన చేయి, ఇతరుల కొరకు ప్రార్థన చేయి. ఏ వరం ఉందో మనం అడిగినప్పుడు దేవుడు మనకు తప్పకుండా బయలుపరుస్తాడు. ఆయనకి నమ్మకంగా మనం జీవించినప్పుడు బడా నమ్మకమైన దాసురాలా అని మనల్ని పిలుస్తాడు. కాబట్టి అందుకని మనం జీవించాలి. కానీ ఈ లోక ఘనత కోసం కాదు, ఈ లోక ధనం కోసం కాదు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం కాదని మనం గ్రహించి దేవుని చిత్తానికి లోబడి మనము నమ్మకంగా జీవించాలని ఈ దిన వాక్యాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. ఈ దినం వాక్యము పరలోక రాజ్యము లేదా దేవుని రాకడ ఎలా ఉంటుంది, ఆయన వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి అనేది మనం ఈ దినం తెలుసుకున్నాం. కాబట్టి ఆయన వచ్చేటప్పటికి మనం ఎలా ఉండాలి, ఆయన ఇచ్చిన తలాంతులు మనం నమ్మకంగా పనిచేసి 5 తలాంతులు పొందుకున్నవాడు 5కి ఎలాగైతే రెట్టింపు ఇచ్చాడో, 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి 2 తలాంతులు తిరిగి ఇచ్చాడో అలా ఉండాలి. తప్ప 1 తలాంతు తీసుకుని భూమిలో పాతిపెట్టి నువ్వు కఠినుడవని నేను గోతులో కప్పిపెట్టాను అని చెప్పేటటువంటి దేవుణ్ణి మనము విమర్శించేవారిగా, దేవుణ్ణి అవమానపరిచేవాడిగా, దేవునికే సమాధానం చెప్పేవారిగా మనము ఉండకూడదని ఈ దినం నేర్చుకున్నాం. ఈ యొక్క వాక్యం మీ అందరి హృదయాల్లో భద్రపరచబడాలని మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవానికి స్తోత్రాలు. మీ యొక్క విశ్రాంతి దినపు ఆశీర్వాదాలు ప్రతి కుటుంబం మీద, ప్రతి బిడ్డ మీద కుమ్మరించినందుకు నీకు వందనాలు ప్రభువా. అయ్యా ప్రభువా, మాకు ఇచ్చిన తలాంతులు మేము ఇంతకాలం కూడా తండ్రి సోమరి అయినటువంటి ప్రభువా, 1 తలాంతు తీసుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఎలాగైతే గోతులో కప్పిపెట్టాడో అలాగే మేము ఇంతకాలం కూడా గోతులో కప్పిపెట్టిన స్థితిలో, అంధకారంలో, చీకట్లో మరుగుపడిన స్థితిలో ప్రభా మేము ఉండిపోయాం ప్రభా. అయ్యా మా మనోనేత్రాలు తెరిచినందుకు నీకు వందనాలు ప్రభా. ఇంకా నువ్వు మూయబడిన మనోనేత్రాలతో ప్రభా ఎవరైతే అంధకారంలో చీకట్లో జీవిస్తున్నారో వాళ్ళకి ఇచ్చిన తలాంతులు నాయన తండ్రి కప్పిపెట్టి తండ్రి నాయన సోమరి అనేటువంటి చెడ్డదాసుడిగా ఉండకుండా ప్రభా తండ్రి ఇచ్చిన తలాంతులు నమ్మకంగా తండ్రి 5 తలాంతులు పొందుకున్న వ్యక్తి 5 తలాంతులు ఎలాగైతే తిరిగి పొందుకున్నాడో అలాగే 2 తలాంతులు ఇచ్చిన వ్యక్తి 2 తలాంతులు ఎలాగైతే పెంచాడో అలాగే ప్రభా మాకు ఇచ్చిన తలాంతులు ప్రభా 100 అంతలుగా మేము ఫలించి
బలా నమ్మకమైన దాసుడా దాసురాలు అనిపించుకునేటటువంటి ధన్యత ప్రతి బిడ్డకు తండ్రి ఇప్పుడే అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ప్రతి దైవ సేవకుడికి, ప్రతి సంఘములో ఏ పరిచర్యలో ఉన్న వ్యక్తి అయినా, పరిచర్య లేకుండా విశ్వాసిగా ఉన్న వ్యక్తి అయినా వాళ్ళను వాళ్ళు పరీక్షించుకుని నీ పాద సన్నిధిలో మొరపెట్టి వారికి ఇచ్చిన పనిని నమ్మకంగా పనిచేసి బలా నమ్మకమైన దాసురాలు అనిపించుకునేటటువంటి వ్యక్తులుగా అనేటటువంటి బిడ్డలుగా ప్రతి ఒక్కరిని తండ్రి దీవించండి అయ్యా. వారి మనోనేత్రాలు తెరవ చేసి అంధకారం చీకటి యేసు నామములో లయమైపోవునుగాక. అపవాది శక్తులు చీకటి శక్తులతో బంధకాలతో బంధించిన ప్రతి బంధకాలు యేసుక్రీస్తు నామములో లయమైపోవునుగాక. చీకటి శక్తులతో బంధింపబడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామములో విడుదల పొందుకుందురుగాక. నీ కృప కాపుదల ఆశీర్వాదం పరిశుద్ధాత్మ శక్తిని ఈ యొక్క వాక్యం విన్న బిడ్డలకు అయ్యా ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డకు నీ మెండైన దీవెన ఆశీర్వాదాలతో నింపి కుటుంబాల్లో ఏ అవసరత కలిగి ఉన్నారో ప్రతి అవసరతను నీ కృపా సమృద్ధిలోంచి తీర్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే రక్షణ లేని బిడ్డలకు రక్షణ యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. రక్షింపబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారికి ఇచ్చిన పనిని నమ్మకంగా పనిచేసి బలా నమ్మకమైన దాసురాలు అనిపించుకునే ధన్యత ప్రతి విశ్వాసకి, ప్రతి దైవ సేవకుడికి, ప్రతి కుటుంబానికి అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా స్తోత్రం. ఈ దిన వాక్యాన్ని విని మీరు నూరంతలుగా మంచి నేలను పడినటువంటి విత్తనాల వలె మీరు ఫలించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, దేవుని ప్రార్థిస్తున్నాను. కాబట్టి విన్న వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఇతరులకు మీరు షేర్ చేయండి. బంధువులకి, స్నేహితులకి, రక్షణ లేని వారికి రక్షణ పొంది కూడా వారికి ఉన్నటువంటి తలాంతుల్ని కప్పిపెట్టి ఇంకా ఎలా అయితే సోమరితనంతో ఉన్నటువంటి చెడ్డదాసుడిగా సోమరి అని చెడ్డదాసుడా అని తండ్రి అయినటువంటి దేవుడితో అనిపించుకునేవారిగా ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే కనుక బలా నమ్మకమైన దాసురాలు అనిపించుకునేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నేను కూడా ఆశిస్తున్నాను. కాబట్టి మీలో ఎవరికైనా అలాంటి తలంతు ఉంటే కనుక దేవుని కొరకు వాడబడండి, అనేక ఆత్మలను రక్షించండి. సువార్త పనులు మీరు పాలుపంపులు పొందుకోవాలంటే విన్న వాక్యం మీరు బలపడి షేర్ చేసి అనేక మందిని బలపరచండి. ఇంకా జీసస్ క్రైస్ట్ గ్లోరీ మినిస్ట్రీని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా నిత్యము సకల పరిశుద్ధులతోనూ సకల సార్వత్రిక సంఘాలతోనూ ప్రతి కుటుంబంతోనూ మన కుటుంబాలతో మనతో మన బిడ్డలతో నిత్యము ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.